హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ సిరీస్ ద్వారా మనం ఎపిసోడ్ 6లో అయితే స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మ్యాక్సిమం ఇందులో మనకి ఎలా ఉన్నాయంటే కంప్లీట్గా కొన్ని జనరల్గా ఉన్నాయన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు వీడియో అనేది కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మీరు కూడా ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ ఈ యొక్క సిరీస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మనకు ఎవ్రీడే 8 PM ఒక పోస్ట్ అయితే రావడం జరుగుతుంది మన కమ్యూనిటీ ట్యాబ్లో. దానికి మీకున్న ఎటువంటి డౌట్ అయినా కామెంట్ అయితే చేయండి. అది అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఇలా సపరేట్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా 1 by 1 కామెంట్స్కి అయితే ఆన్సర్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అజయ్ అయితే అడుగుతున్నాడు అనమాట. ఇది కంప్లీట్గా మనకు 10th అయిపోయిన తర్వాత నుంచి మీరు బీటెక్ పాస్ అయ్యి మీకు జాబ్ వచ్చేంత వరకు ఒక కంప్లీట్ బ్రీఫ్ ఐడియా అనేది అడుగుతున్నాడు అనమాట. అంటే ఒక 10th క్లాస్ స్టూడెంట్ కంప్లీట్ అయిన తర్వాత పాలిసెట్లో జాయిన్ అయితే ఆ తర్వాత అక్కడ ఫెసిలిటీస్ కానీ, ఆ యొక్క డిప్లొమా కంప్లీట్ అయ్యాక జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఆ తర్వాత బీటెక్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని మనకు క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. దీనికైతే ఒకసారి క్లియర్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరికైతే 10th కంప్లీట్ అయిందో ఆటోమేటిక్గా మనకు పాలిసెట్ రాస్తారు. దాంతోపాటు పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయన్న దాని గురించి మాట్లాడితే కంప్లీట్గా మీరు అనేది ఈ యొక్క కొంచెం ఎంజాయ్ అయితే చేస్తారనమాట. బట్ దాంతోపాటు మీకు లైఫ్ మీద ఒక గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకు స్టార్టింగే ప్రతి ఒక్కరు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వలేరు. అలాంటప్పుడు మీరు కన్ఫామ్గా సప్లీస్ రాస్తారు. అట్లా మీరు మీ యొక్క లైఫ్లో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేది పాలిటెక్నిక్లో ఫేస్ చేస్తారనమాట. దాంతోపాటు ఈ యొక్క పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ప్రాక్టికల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక బైక్ తీసుకోండి. ఆ బైక్ అనేది మనకు ఈ యొక్క పెట్రోల్ వేపించి స్టార్ట్ చేస్తే మూవ్ అనేది అవుతుంది. కానీ అది మూవ్ అవ్వడానికి ఇంటర్నల్గా ఏం వర్క్ జరుగుతుంది, కంబర్షన్ ఎట్లా జరుగుతుంది, పిస్టన్ ఎలా మూవ్ అవుతుంది, దాంతో క్రాంక్ షాఫ్ట్ ఎట్లా రొటేట్ అవుతుంది, దాని నుంచి పవర్ ఎలా వీల్కి వెళ్తుంది, ఇలా కంప్లీట్గా A to Z డీటెయిల్స్ అనేది మీరు ప్రాక్టికల్గా తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి మనకు పాలిటెక్నిక్లో లైఫ్ అనేది ఇలా ఉంటుంది. కంప్లీట్గా మీరు బయట చూస్తున్నది మీరు ప్రాక్టికల్గా A to Z డీటెయిల్స్ అనేది ఈ యొక్క పాలిటెక్నిక్లో తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ బ్రాంచ్ గురించి మాట్లాడట్లేదు. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే వాటి రిలేటెడ్గా బయట ఏవైతే వర్క్స్ జరుగుతుంటాయో ఆ వర్క్స్ అన్నీ మీరు ఈ యొక్క ల్యాబ్లో కన్ఫామ్గా ప్రాక్టికల్గా అనేది ఫేస్ చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా పాలిటెక్నిక్లో మీకు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దాంతోపాటు ఈ యొక్క పాలిటెక్నిక్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు మీరు ఒక కంపెనీస్కి వర్క్ చేయడానికి అయితే వెళ్తారు. దాదాపు 6 months. అలా 6 months మీరు ఈ యొక్క ఇంటర్న్షిప్ అని వెళ్తారనమాట. అక్కడ కూడా మంచి ఎక్స్పీరియన్సే. దాంతోపాటు మీకు అక్కడ ఇంటర్న్షిప్లో జాయిన్ అయినందుకు మీకు ఆ యొక్క ఎక్కడైతే మీరు జాయిన్ అయ్యారో ఆ కంపెనీ వాళ్ళు కూడా మీకు శాలరీస్ అనేవి పే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలా కంప్లీట్గా ప్రాక్టికల్గా ఉంటుంది అనమాట పాలిటెక్నిక్. ఆ తర్వాత నెక్స్ట్ అక్కడ మనకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా అందులో అయినా కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే ఫర్దర్గా మీరు వేరే కంపెనీస్లో కూడా జాబ్స్ అనేవి సెర్చ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బీటెక్ లైఫ్ సేమ్ మీకు పాలిటెక్నిక్లో ఎలా ఉందో సేమ్ బీటెక్ లైఫ్ కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఇంకా కొంచెం మీకు ఏజ్ వచ్చింటుంది, మెచ్యూరిటీ వచ్చింటుంది. కాబట్టి ఇంకా కొంచెం ఎంజాయ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఎగ్జామ్స్ నుంచి కాబట్టి మీరు ఈజీగా గెట్ ఇన్ అయిపోతారు. దాంతోపాటు ఫైనల్ ఇయర్స్లో ప్లేస్మెంట్స్, ల్యాబ్స్, ప్రాజెక్ట్, ఆ తర్వాత మనకి డ్రైవ్స్ జరుగుతాయి. ఆ తర్వాత కంప్లీట్గా మీరు జాబ్ సర్చింగ్, ఇలా కంప్లీట్గా లైఫ్ అనేది బాగుంటుంది. ఇక్కడ మెయిన్గా మీకు బీటెక్ అయిపోయిన వెంటనే జాబ్ రావాలనుకున్నట్టయితే మీకు ఏదైతే కాలేజ్కి ప్లేస్మెంట్స్ అయితే వస్తాయో అందులో మీరు మ్యాక్సిమం సెలెక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంటర్వ్యూస్ ఉంటాయి. మనకు ఆ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయినట్టయితే మీకు జాబ్ అనేది ఇస్తారు. అలా మీకు త్వరగా అనేది జాబ్ అనేది రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక దీని గురించి జనరల్గా టాపిక్ కాబట్టి ఇది ఫర్దర్గా ఇంకొక డెడికేటెడ్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ కామెంట్ విషయానికి వచ్చినట్టయితే మెయిన్గా మనకు రజిత అయితే అడుగుతున్నారు. అదేంటంటే, పాలిసెట్ ఎగ్జామ్లో పాస్ అవ్వకపోతే మేము ఇంకా పాలిటెక్నిక్కే చేయలేమా అన్న క్వశ్చన్ అయితే మనకైతే అడుగుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాలిసెట్ అనేది మనకు పాలిటెక్నిక్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్. అది కూడా మీ తరపున గవర్నమెంట్ ఫీ పే చేయడానికి మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్. అంతే తప్పించి మీరు పాలిసెట్లో యొక్క క్వాలిఫై అవ్వకపోతే పాలిటెక్నిక్ చేయకూడదు అంటే అలా ఏం లేదు, కన్ఫామ్గా చేయొచ్చు. అది కూడా మీరు మేనేజ్మెంట్లో అనేది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, మీరు ఒక కాలేజీలో మీకు నచ్చింది అనుకోండి, ఆ కాలేజీలో మీకు సీట్ కావాలనుకోండి, డైరెక్ట్గా మేము ఇలా జాయిన్ అవ్వాలనుకుంటున్నామంటే వాళ్ళు పర్ ఇయర్ ఎంతో ఫీజు చెప్తారు. ఆ ఫీజు మీరు ఎంతో అనేది పే చేస్తారు, ఇంకా ఆ కాలేజీలో జాయిన్ అవుతారు. ఇక్కడ పాలిసెట్కి దీనికి సంబంధం లేదు. మీరు పాలిసెట్ రాయకపోయినా సరే జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. కాబట్టి ఇలా
మీరు అనేది జాయిన్ అవ్వచ్చు. మనకు గవర్నమెంట్ కాలేజ్ కాకుండా ఏ ప్రైవేట్ కాలేజ్లో అయినా జాయిన్ అనేది అవ్వచ్చు ఒకవేళ అందులో సీట్స్ ఉన్నట్టయితే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చినట్టయితే అక్షయ్ అడుగుతున్నారు. మెయిన్గా ఏంటి క్వశ్చన్ అంటే మనకు ఏదైతే రైల్వే జాబ్స్ ఉంటాయి కదా, ఆ రైల్వే జాబ్స్ రావడానికి మెయిన్గా మనకు డిప్లొమాలో బెస్ట్ కోర్స్ ఏంటి అని మనకైతే అడుగుతున్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ రైల్వేకి సంబంధించి జాబ్స్ రావడానికి మెకానికల్ అనేది దాదాపు మనకు సపోర్ట్ అనేది ఎక్కువగా చేస్తుంది అనమాట. మెకానికల్ కానీ ఆటోమొబైల్ సైడ్ కానీ ఈ కోర్సెస్ అనేవి మీకు కంప్లీట్గా యొక్క రైల్వేస్లో జాబ్స్ రావడానికి కొంచెం ఎక్కువ పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. అంటే రిమైనింగ్ బ్రాంచ్ వాళ్ళకి రావంటే అలా అని కాదు, ఈ బ్రాంచ్కి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటాయి. ఇక రిమైనింగ్ ఈసీఈ ట్రిపుల్ వీళ్ళకి కూడా రావడం అయితే జరుగుతుంది. బట్ సివిల్ ఇంజనీర్స్కి కొంచెం అయితే మనకు కష్టంగా ఉంటుంది. అంటే కష్టం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, బట్ ఆ యొక్క సబ్జెక్ట్స్ అనేవి వాళ్ళకి తెలిసిండవు కాబట్టి కొంచెం ఈ యొక్క కాంప్లెక్సిటీగానే ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఈసీఈ ట్రిపుల్ ఏ బ్రాంచ్ తీసుకున్నా మీరు రైల్వే జాబ్స్కి అయితే అటెంప్ట్ చేయొచ్చు. బట్ మెయిన్గా మెకానికల్కి సంబంధించి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువగా అనేది ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చినట్టయితే మెయిన్గా మనకు వన్డే అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే బ్రో పాలిటెక్నిక్ కంప్లీట్ అయ్యాక జాబ్ వస్తే మినిమం ఎంత శాలరీ ఉంటుంది? ఈ డౌటే చాలా మందికి అయితే ఉంటుంది కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు జాబ్ వస్తే శాలరీ ఎంత ఉంటుందని కాదు, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్ వచ్చింది, ఏ కంపెనీలో జాబ్ వచ్చింది అన్నది శాలరీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అయితే జరుగుతుంది. బట్ మన ఆన్ యావరేజ్గా మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఒక పాలిటెక్నిక్ అయిపోయిన స్టూడెంట్కి జాబ్ ఇచ్చారు అంటే వాళ్ళకి కన్ఫామ్గా మనకు 12,000 ఇక్కడ మనకు 12,000 అనేది మినిమం శాలరీ అనమాట. అంటే 12,000 to 13,000 మినిమం శాలరీ. ఆ శాలరీని కటింగ్స్ పోయి కూడా మీకు 11,000 10,000 ఈ రేంజ్లో మీకు శాలరీస్ అనేవి వస్తాయి. ఇంకా కటింగ్స్ అంటే అవి కంపెనీ వాళ్ళు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మనకి బేసిక్ వచ్చేటప్పటికి 12 కానీ 13,000 కానీ శాలరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేటప్పటికి అది మనం అయితే గెస్ చేయలేము. ఎందుకంటే మీ యొక్క ఎఫెక్ట్, మీ యొక్క వర్క్, మీ యొక్క ఈ యొక్క స్కిల్స్ అన్ని కంపెనీకి నచ్చినాయంటే మీకు ఇంకా కొంచెం హైలీ పెయిడ్ శాలరీస్ కూడా రావచ్చు అనమాట. అది ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. కాబట్టి మినిమం బేసిక్ వచ్చేటప్పటికి 12,000 to 13,000 అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఆర్జీకేట్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఇది మెయిన్గా గమనించడానికి అయితే ట్రై చేయండి. కొంచెం ఇంపార్టెంట్ జనరల్ టాపిక్ అనమాట. అదేంటంటే మనకు ఒక స్టూడెంట్ అయితే ఉన్నారనమాట. వాళ్ళ స్టూడెంట్ ఏమని చెప్తున్నారంటే, అంటే వాళ్ళ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఏమని సజెస్ట్ చేస్తున్నారంటే పాలిటెక్నిక్ వద్దు, ఇంటర్మీడియట్ చేసి ఆ తర్వాత నువ్వు జేఈఈ ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది కదా అదైతే రాయు అని చెప్పి మనకు పేరెంట్స్ అనేది చెప్తున్నారనమాట. కానీ ఆ స్టూడెంట్ వచ్చేటప్పటికి ఈ యొక్క జేఈలో ర్యాంక్ వస్తుందో రాదో తెలియదు కాబట్టి పాలిటెక్నిక్ చేద్దాము అని అనుకుంటున్నాను అని మనకు స్టూడెంట్ ఇలా ఫిక్స్ అయ్యాడు. ఇక్కడ రెండిట్లో ఏది కరెక్ట్ అని మనం చెప్పేసి మనకి కామెంట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఒకసారి గమనించడానికి అయితే ట్రై చేయండి. మీరు రెండు విధాలుగా కూడా వెళ్ళొచ్చు. పాలిటెక్నిక్ చేసి కూడా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ రాయొచ్చు. దాంతోపాటు ఇంటర్ జేఈఈ మెయిన్స్ కూడా ఇంటర్ చేసి జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ కూడా మీరు అనేది రాయొచ్చు. బట్ ఇక్కడ నా తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి సజెషన్ ఏంటి అంటే మీరు ఇంటర్ నుంచి జేఈఈ మెయిన్స్ రాయడానికే మీరు మ్యాక్సిమం అనేది ట్రై చేయండి. ఎందుకు అంటే మీరు పాలిటెక్నిక్ ద్వారా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ రాసేకి వెళ్తే దాదాపు ఒక 1 year అనేది కొంచెం బ్యాక్ అయితే అవుతుంది. దాంతోపాటు మీకు ఏదైతే ఇంటర్ బేస్ మీద ఇంటర్ సిలబస్తో మీకు జేఈఈ మెయిన్స్ క్రాక్ చేయడం దాదాపు మనకు కొంచెం ఈజీగానే ఉంటుంది. బట్ పాలిటెక్నిక్ సిలబస్తో మీరు ఈ యొక్క జేఈఈ మెయిన్స్ క్రాక్ చేయాలంటే దానికి కొంచెం మనకు హెవీ ఎఫర్ట్ అయితే కావాల్సి ఉంటుంది. బట్ బెటర్ ఏంటంటే ఇంటర్ నుంచి వెళ్తేనే మీకు కొంచెం బాగుంటుంది. దాంతోపాటు మీకు అడిషనల్గా ఇంటర్లో ఈ యొక్క జేఈఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ రిలేటెడ్గా కూడా మీకు కొన్ని కాలేజ్లో కోచింగ్ అయితే ఉంటుంది కాబట్టి అది కూడా మీకు బెనిఫిట్గానే ఉంటుంది. బట్ అలాంటి ఏ కోచింగ్ మనకు పాలిటెక్నిక్లో ఉండదు కాబట్టి అది మెయిన్ డ్రాబ్యాక్గా మనం అయితే చూసుకోవచ్చు. బట్ కంప్లీట్గా చెప్పాలంటే మాత్రం ఇంటర్ నుంచి జేఈఈ మెయిన్స్ వెళ్తేనే మనకు మ్యాక్సిమం అయితే బాగా అయితే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ కామెంట్ విషయానికి వచ్చినట్టయితే 1 2 3 అయితే అడుగుతున్నారు. ఇది మెయిన్గా ఏపీ రిలేటెడ్గా కామెంట్ అనమాట. అదేంటంటే ఏపీలో ఈ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించి ఆన్లైన్ అడ్మిషన్స్ అయితే జరిగాయి. వాటి రిలేటెడ్గా మనకు వచ్చేటప్పటికి ఒక జీవో అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట. ఆ జీవో ఏంటి అని మనకైతే అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏపీ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫీజెస్ రిలేటెడ్గా సపరేట్గా డెడికేటెడ్ వీడియో చేస్తాను. బట్ ఫైనల్గా ఈ యొక్క జీవో యొక్క మెయిన్ సమ్మరీ మాట్లాడతాను ఇవాళ వీడియోలో. బట్ ఆ తర్వాత జీవోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే డెడికేటెడ్ వీడియోలో అయితే మాట్లాడతాను. ఇక్కడ మెయిన్గా ఫీజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు దాదాపు మనకు ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజ్ ఎంత ఫీజు అంటే వాళ్ళు అంత ఫీజు వసూలు చేస్తున్నారు కదా, అలా లేకోకుండా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాదాపు స్టూడెంట్స్ అందరినీ ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్లో గవర్నమెంట్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి ఈ యొక్క ఏదైతే ప్రైవేట్ కాలేజ్లో ఒక కాలేజ్లో సీట్ అనేది అలాట్ చేస్తారు. అలాట్ చేసినప్పుడు మనకు ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఫీజు అనేది ఫిక్స్ చేశాదో అదే ఫీజు స్టూడెంట్ పే చేసి జాయిన్ అవుతారనమాట. అక్కడ ఫీజెస్ కూడా మనకు డిఫరెంట్ ఉన్నాయి. 18,000 ఉన్నాయి, 17, 16 ఇలా కూడా కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. అవి మనం డెడికేటెడ్ వీడియోలో మాట్లాడదాం. బట్ కంప్లీట్గా జియో యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏమంటే ఈ యొక్క కాలేజ్ అనేవి ఎక్కువ ఫీజు కలెక్ట్ చేయకోకుండా
కాకుండా గవర్నమెంట్ తరపు నుంచి జాయిన్ అయినట్టయితే మనకు గవర్నమెంట్ ఎంత ఫీజు అయితే డిసైడ్ చేసిందో అంత ఫీజు కట్టే మీరు ఇంటర్ అనేది చేయొచ్చు అనమాట. ఇది కంప్లీట్గా జియో యొక్క సమ్మరీ. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చినట్టయితే మనకు మహిపాల్ అయితే అడుగుతున్నారు, మెయిన్గా ఏంటంటే ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి పాలిటెక్నిక్లో అని మనకైతే అడుగుతున్నాడు. ఫ్రెండ్స్, ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏం లేదు, మీకు ఏదైతే పాలిసెట్ ద్వారా ఒక కాలేజీలో బ్రాంచ్ అలాట్ అయింటుందో ఒకవేళ అదే కాలేజీలో మీకు నచ్చిన బ్రాంచ్లో వేకెన్సీస్ ఉన్నట్టయితే మీరు అనేది ఆ బ్రాంచ్కి అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్నే ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు. బట్ దీని గురించి ఎక్కడ కూడా మనకు ఇన్ఫర్మేషన్స్ అన్నవి అంత యాక్యురేట్గా లేవు. మెయిన్గా ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మెయిన్గా మీరు అనేది దీని గురించి ఎగ్జాక్ట్గా తెలుసుకొని ఇంటర్నల్ స్లైడ్ అవ్వాలనుకుంటే మాత్రం మీకు పాలిటెక్నిక్ కాలేజ్లో ఏదైనా ఒక లెక్చరర్స్ మీరు కంప్లీట్గా అడిగినట్టయితే ఆ 2021కి సంబంధించి ఉన్న టర్మ్స్ కండిషన్స్ రూల్స్ అవన్నీ చెప్తాడు. మీరు వాటిని బేస్ చేసుకొని ఒకవేళ స్లైడ్ అవ్వాలనుకున్నట్టయితే స్లైడ్ అయితే అవ్వచ్చు అనమాట. బట్ మెయిన్గా దీనికి రిలేటెడ్గా పాలిటెక్నిక్ కాలేజ్ యొక్క లెక్చరర్ని అడిగితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరుగుతుంది. మెయిన్గా ఇది ఫ్రెండ్స్ మనం వీడియోలో అయితే తెలుసుకున్నది. మెయిన్గా యొక్క ఆస్క్